ఈ వీడియోలో మనం నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం తెలుసుకుంటున్నాము. కావలసినవి: చేప ముక్కలు 600 గ్రాములు, నూనె అరకప్పు, ఆవాలు 1 టీ స్పూను, మెంతులు 1 టీ స్పూను, ఉల్లిపాయ తరుగు 1 కప్పు, వెల్లుల్లి తరుగు 2 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 టీ స్పూన్లు, పసుపు టీ స్పూను, కారం 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1 స్పూను, టొమాటో గుజ్జు 1 కప్పు, కొబ్బరి పేస్ట్ అరకప్పు, పచ్చిమిర్చి నిలువుగా చీల్చినవి 6, పచ్చి మామిడి ముక్కలు లేదా చింతపండు పులుసు పావు కప్పు, నీళ్లు తగినంత, ఎండుమిర్చి 2, కొత్తిమీర తరుగు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. తయారీ విధానంలో 5 స్టెప్స్ ఉంటాయండి. స్టెప్ 1: ప్యాన్లో నూనె పోసి వేడెక్కాక ఆవాలు మెంతులు వేయాలి. స్టెప్ 2: అవి చిటపటలాడుతుండగా ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి తిప్పి అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఎండుమిర్చి వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. స్టెప్ 3: ఈ మిశ్రమంలో టమాటో గుజ్జు, కొబ్బరి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు తిప్పి తగినన్ని నీళ్లు, తగినంత ఉప్పు వేసి 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. స్టెప్ 4: ఇప్పుడు పచ్చి మామిడి ముక్కలు లేదా చింతపండు పులుసు, శుభ్రపరిచిన చేప ముక్కలు వేసి అన్నింటిని బాగా కలిపి సన్నని సెగ మీద మూత పెట్టి ఉడికించాలి. స్టెప్ 5: కూర చిక్కబడ్డాక గిన్నెలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చేపల పులుసు రెడీ.